ఈరోజు దేవుని మాట ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 6వ వచనం. నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. పరిశుద్ధ గ్రంథములోని దేవుడు ప్రేమ గలవాడు. ఆయన పక్షపాతము లేనివాడు. ఆయన మారనివాడు. ఆయన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేరు. ఆదికాండము 11వ అధ్యాయంలో మానవులందరూ ఏకమై దేవుని ప్రణాళికకు విరోధముగా ఆయన ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, ఏలుడి అని చెప్పిన మాట కాకుండా మనము పేరు సంపాదించుకొనుటకై చెదిరిపోకుండా ఆకాశమునంటు గోపురమును నిర్మింప యత్నించిన సమయంలో తెరాహు కుటుంబంలో తన కుమారులు ముగ్గురులో అబ్రామును దేవుడు పిలిచి, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో పిలిచినప్పుడు అబ్రాము విధేయత చూపించిన వాడై దేవుని మాట చొప్పున బయలుదేరినప్పుడు ఆయన ఇచ్చిన వాగ్దానం ఇలా ఉంది. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనంలో, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని చెప్పారు. అబ్రాము దేవునికి విధేయుడైనందున తన గర్భమున జన్మించిన కుమారుని అతని సంతానమును ఎంతో ఆశీర్వదించారు. దేవునికి లోబడిన అబ్రామును దేవుడు ఏర్పరచుకున్నారు. తన మూలముగా లోకాన్ని ఆశీర్వదించడానికి ఆయన ప్రత్యేకముగా ఏర్పరచుకున్నారు. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 2వ వచనంలో, నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము, మరియు యెహోవా భూమి మీదనున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకున్నారు అని చెప్పబడింది. ఎవ్వరూ దేవుడు పిలిచిన పిలుపును గుర్తించని వారుగా, లోబడిన వారుగా లేనప్పుడు ఆయనకు అబ్రాహాము అందుబాటులో ఉన్నారు. గనుకనే ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 1వ వచనంలో, మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు అని ఆయన చెప్పారు. మీరు ప్రత్యేకమైన వారుగా ఉండాలి అని వారితో చెప్పారు. 14వ అధ్యాయం 21వ వచనంలో, నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము గనుక తినే విషయంలో కొన్ని నియమాలు చెప్పారు. తినకూడని వాటి కొరకు కొన్నిటిని హెచ్చరించారు. జీవన విధానం, దేవునికి భయపడి జీవించడం, దేవుని ఘనపరుచు విధానం ఆయన ఒక క్రమశిక్షణగా వారికి నేర్పించారు, ఆజ్ఞాపించారు. కారణం, మీ దేవుడైన యెహోవానగు నాకు పిల్లలుగానున్న మీ జీవన విధానమును చూచి సకల దేశముల యందుండు జనులు నన్ను మహిమపరచునట్లుగా మీరు జీవించాలని హెచ్చరించారు. నిర్గమకాండం 19వ అధ్యాయం 6వ వచనంలో, మీరు నాకు యాజక రూపకమైన రాధ్యముగాను పరిశుద్ధ జనముగాను ఉందురని చెప్పారు. 19వ అధ్యాయం 10వ వచనంలో నిర్గమకాండం, నేను మీ మధ్యలో నివసించుదును గనుక మీరు మిమ్మను పరిశుద్ధపరచుకొనాలి అని చెప్పారు. అపోస్తులుడైన పౌలు తీతుతో మాట్లాడుతూ, ఆయన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము ఏర్పరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను అని చెప్పారు. పేతురు కూడా తన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారని చెప్పారు. ప్రవక్త అయిన యిర్మీయా 2వ అధ్యాయం 3వ వచనంలో, ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠిత జనమును, ఆయన రాబడికి ప్రథమ ఫలము గనుక ఇశ్రాయేలును లయపరచు వారందరూ శిక్షకు పాత్రులవుతారు, వారికి కీడు సంభవిస్తుంది అని హెచ్చరించారు. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 18-19 వచనాల్లో, నీవే తనకు స్వకీయ జనమై ఉండి తన ఆజ్ఞలన్నిటినీ గైకొందువని తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి, ఘనత, పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదునని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై ఉందువని యెహోవా ఈ దినమున ప్రకటించెను అని చెప్పారు.
మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో, మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహములతో జీవితాలతో దేవుని ఘనపరచండి అని పౌలు చెబుతూ ఉన్నారు. 100వ కీర్తన 3వ వచనంలో, మనము ఆయన ప్రజలము, మనము ఆయన వారము అని చెప్పారు. మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయం 21వ వచనంలో, నీ జనులైన ఇశ్రాయేలు వంటి జనము భూలోకమందు ఏది? వారు నీ స్వంత జనులగునట్లు వారిని విమోచించుటకై దేవుడవైన నీవు బయలుదేరితివి అని చెప్పారు. అవును, దేవునికి అందుబాటులోనున్న అబ్రహాము జనాంగము, వారి సంతానము భూమి మీద నేటికి ఎంతో ప్రత్యేకమైన వారుగా ఆయన ఏర్పరచుకున్నారు. అలాగే మనమును ఆయనకు అందుబాటులో, ఆయన మాటకు లోబడి వారముగా ఉంటే తప్పక మనలను కూడా తనకు స్వకీయ జనాంగముగా ఏర్పరచుకొని మన ద్వారా ఆయన మహిమ పొందుతారు. అట్టి ధన్యత దేవుని ద్వారా మనము పొందుకుందుముగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. ఆమెన్.